ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 147వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. మరి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి మన యేసయ్య గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడట, వారి గాయాల్ని కట్టేవాడు. మరి ఈ లోకంలో మనం ఉంటుండగా మరి అనేక మంది మనల్ని గాయపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ప్రేమించిన వారు మనం ఎంతో వారిని ప్రేమిస్తాం, కానీ వారు మనల్ని గాయపరుస్తూ ఉంటారు వారి మాటల ద్వారా, వారి పనుల ద్వారా. కానీ వారు మనల్ని అయితే గాయపరచడం అయితే గాయపరుస్తారు, కానీ మన గాయాల్ని కట్టలేరు. కానీ మనం గాయపరిచిన యేసయ్య మనల్ని, మన గాయాల్ని మాన్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు బైబిల్ గ్రంథం నుండి ఒక 5 స్త్రీలను మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. వీళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూద్దామా? మరి ఒక మాట ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. విశ్వాసం అంటే మనం అనుకున్నదే దేవుడు చేస్తాడు అని నమ్మడం కాదు, కానీ దేవుడు ఏది చేసినా సరైనదే చేస్తాడు అని నమ్మడం కదండి. మరి ఈ దినాన్ని మరి 5 స్త్రీలలో మొదటి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఎంత మరి విశ్వాసం అంటే ఎంత, ప్రార్థన అంటే ఎంత, మరి తనలో ఉన్నటువంటి మరి ఆ లక్షణాలు మనం చూసినట్లయితే దేవునికి ఎంత దేవుడు ఇష్టపడుంటాడామని. మరి మొదటి స్త్రీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆవిడ చేసిన ప్రార్థన కట, ఆవిడ చేసిన 3 దినాల ఉపవాస ప్రార్థన కట చరిత్రే మారిపోయింది. చూసారా? మరి ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే మనం గ్రహించలేమండి. ప్రార్థనా శక్తి చాలా గొప్పది. మరి ఎస్తేరును చూసినట్లయితే, మొదటిగా మరి రాణిగా తన పదవిని కోల్పోతానని ఏమాత్రం భయం లేదండి. రెండవదిగా, నేను బాగుంటే చాలు అనుకోలేదు, కానీ తనతో పాటుగా తన జనాంగాన్ని కాపాడుకుంది. మూడవదిగా, రాజు పిలువక పురుషుడే కానీ స్త్రీయే కానీ రాజు ఉన్న స్థలానికి వెళ్ళినట్లయితే మరణమే అని తెలిసి కూడా ఎస్తేరు మరణాన్ని కూడా లెక్క చేయలేదు. మరి నాలుగవదిగా మనం చూసినట్లయితే, తన తండ్రి అయిన మొర్దెకై పట్ల అపారమైనటువంటి కృతజ్ఞత. మరి చివరిగా మనం చూసినట్లయితే, మరి ఎలాంటి పరిస్థితి అయినా మార్చగల శక్తివంతుడు అని దేవుని నమ్మి 3 రోజుల ఉపవాసంతో మరి ఆ సమస్యను ఎదుర్కొంది. తద్వారా చరిత్రే మారిపోయింది. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి దాగి ఉంది. మరి ఆ శక్తిని అంత శక్తి దాగి ఉన్నటువంటి ఉపవాస ప్రార్థన మనం కూడా చేసినట్లయితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి మీకు కూడా ఎటువంటి బండలాంటి మొండి సమస్యలు ఉన్నట్లయితే, మరి ఉపవాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించండి. మీ పరిస్థితులన్నీ మరి ఎస్తేరు వలె మారిపోతాయి. ఆమేన్. మరి రెండవ స్త్రీని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి ఈమె చేసినటువంటి ఎడతెగని ప్రార్థన కట, తన కన్నీళ్లను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ దేవుని మరి ఎంత ప్రార్థించిందో చూడండి. మరి తన కన్నీళ్లతో దేవుని సన్నిధిని, తన కన్నీటి ప్రార్థనతో దేవుని సన్నిధిని మరి తన కన్నీళ్లు కుమ్మరిస్తూ మరి తను చేసిన ప్రార్థన కట పరలోకమే సమాధానం ఇచ్చింది. ఆమేన్. మనం ఆమెను చూసినట్లయితే తన ప్రార్థన ద్వారా మాత్రమే బిడ్డను పొందుకుంది కదండి. మరి ఈమె ఎవరు కదండి, హన్న. మరి ఈమె ద్వారా మరి మనం ఒకటి నేర్చుకోగలం. మరి ప్రార్థనలో ఎంత శక్తి దాగి ఉందో, మన ప్రార్థనకి ఎంత త్వరగా దేవుడు జవాబునిస్తాడో మరి ఈమె ప్రార్థన ద్వారా మనం నేర్చుకోవచ్చండి. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మన స్థితిగతుల్ని మారుస్తుంది. ప్రార్థన మన జీవితానికి గొప్ప విజయాన్ని చేకూరుస్తుంది.
కొంతమంది చెప్తా ఉంటారు ప్రవచనాలు. నువ్వు వాడబడతావమ్మా దేవుని సన్నిధిలో, దేవుడు నీ పట్ల చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని చెప్పి చాలామంది చెప్తా ఉంటారు కొన్ని సందర్భాల్లో. కానీ నిజమే, ప్రవచనాలు ఉంటాయి, దర్శనాలు ఉంటాయి. కానీ అవి మన లైఫ్లో జరగాలంటే మరీ ముఖ్యంగా మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రవచనాలు నెరవేరుతాయి ఎప్పుడు? దానికి తగ్గట్టుగా మనం ప్రార్థించినప్పుడు. చాలామంది అంటూ ఉంటారు, నువ్వు గొప్ప దానివని అనుకుంటున్నావా? నువ్వు ప్రార్థిస్తే మరి జరిగిపోతాయి అనుకుంటున్నావా? నువ్వు పెద్ద ప్రార్థనా పరురాలు అనుకుంటున్నావా మరి అని చెప్తా మనల్ని అంటూ ఉంటారు. కాదండి, నేను చెప్పిన ప్రవచనం ద్వారా మాత్రమే నీ జీవితంలో ఇవి జరిగాయి అంటారు. కానీ అది నిజమే కావచ్చు. కానీ ఆ ప్రార్థన నెరవేర్పులో నీ ప్రార్థనా పాత్ర అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుందని నేను అంటాను. హన్న ప్రార్థన ద్వారా దేవుడు సమూయేలుని అనుగ్రహించాడు. ఆమె ప్రార్థన ద్వారా, ఆమె కన్నీటి ప్రార్థనకు దేవుడు సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తనే తన కుమారుడిగా అనుగ్రహించాడు. మరి అట్టి రీతిగా నీవు నేను కూడా ప్రార్థించినట్లయితే ఎట్టి ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి అట్టి రీతిగా మనం కూడా ప్రార్థిద్దామా? ఆమేన్. మరి మూడవ స్త్రీగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వాగ్దానాలు ఆలస్యమైనప్పటికీ మరి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అని నమ్మి దేవుని ఎడల అచంచలమైన మరియు అపారమైన విశ్వాసంతో అసాధ్యమని తెలిసిన అసాధ్యాలను కూడా నా దేవుడు సాధ్యం చేయగల శక్తివంతుడు నా యేసయ్య అంటూ శారాలాగా వేచి ఉండడం కదండి. ప్రజలు ఆమెలో గొడ్రాళ్ళను చూసినప్పుడు దేవుడు ఆమెలో అనేక మందికి తల్లిగా ఉండడం చూశాడు. మరి ప్రజలు మనలో ఏమి చూస్తున్నారా అన్నది ముఖ్యం కాదు, కానీ దేవుడు మనలో, నీలో నాలో ఏం చూస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మరి ఈ స్త్రీ ఎంత మరి శారాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆమెకి ఎంత విశ్వాసం అండి. మరి ఆమె విశ్వాసము ద్వారా మరి జరగని కార్యం, ఇది జరగదు అసలే, ప్రపంచంలో ఎక్కడ జరగని వింత అనుకోవచ్చేమో. మరి ఇటువంటి గొప్ప కార్యం, ఒక మృత తుల్యమైన గర్భం నుండి మరి దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు కదండి. మరి ఇట్టి గొప్ప కార్యం మరి దేవుడు చేసినప్పుడు నీ జీవితంలో ఏదైతే గొడ్డు సమస్య ఉందో, నీ జీవితంలో ఏదైతే ఇది జరగదు, ఇక నా చేయి దాటిపోయింది, ఇక ఇది అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావో, మరి దేవుడు ఏదైనా చేయగల శక్తివంతుడు. మరి ఆది కాండంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని వాక్యం ద్వారా ఆయనే సెలవిస్తున్నాడు. మరి నీవు నేను మరి ఈ శారాలాగే, మరి శార ఎట్టి రీతిగా విశ్వాసంతో తను ఎన్నాళ్ళు తన వృద్ధాప్యం వరకు మరి వేచి ఉంది కదండి. మరి అంత సమయం నిన్ను వేచి ఉండమని దేవుడైతే చెప్పట్లేదు. కానీ అట్టి విశ్వాసం నీవు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో కూడా అట్టి గొప్ప కార్యాలు ఈ దినాన్ని పొందుకుంటున్నావని చెప్తా ఉన్నాను. మరి ఇట్టి స్త్రీని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకోకుండా మనం ఉండలేం కదా. మరి నాలుగవ స్త్రీగా మనం మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి రక్తస్రావం గల స్త్రీ కదండి. ఈ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మరి ఆశ్చర్యరీతిగా చాలా అద్భుతం కదండి. మరి 12 సంవత్సరాల నుండి ఈ జబ్బుతో ఆమె బాధపడుతుంది కదండి. మరి ఇక నాకు స్వస్థత లేదు, రాదు, ఇక నేను బాగుపడను, నా వ్యాధికి మందు లేదు అనుకోలేదు. కానీ నా వ్యాధికి మందు నా యేసయ్యలో ఉంది, ఆమేన్ అని ఆమె నమ్మిందో, ఆయన ఎప్పుడైతే ఆయన బాగు చేస్తాడని ఆమె నమ్మిందో, ఆయనను మరి తన హృదయంలో నా యేసయ్య నాకున్నారని ఎప్పుడైతే విశ్వసించిందో, ఆయనను వెతుకుతూ ఆయన చెంతకు వచ్చి ఆయనను ముడితే చాలు నా వ్యాధి నా నుండి తొలగిపోద్ది అని నమ్మిందో, వెంటనే మరి ఆమె ఎట్టి రీతిగా అయితే ఆలోచన చేసుకుందో, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నేను బాగుపడతాను అనుకుందో, అట్టి రీతిగానే ఆమె ఎలా అయితే జనసమూహాల మధ్యలోకి వెళ్ళి ఎలా అయితే మరి దేవుణ్ణి వస్త్రపు చెంగు మాత్రం ముట్టింది, వెంటనే ఆమెకు స్వస్థత వచ్చింది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయనను ముట్టిన వెంటనే ఆయనలోని ప్రభావం ఆమెను తాకినట్లుగా మనం చూడగలుగుతాం కదండి. మరి
ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అండి. ఇక్కడ ఇప్పటి వరకు నలుగురు స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ నలుగురిలో కూడా ఎంత విశ్వాసం అండి. విశ్వాసం మనలో ఉన్నట్లయితే గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే గొప్ప మాట అక్కడ రాయబడి ఉంటుంది కదండి. మరి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది కదండి. మనం ఎప్పుడైతే ఆయనను విశ్వసిస్తామో, ఆయనను నమ్ముతామో, ఆయనపై ఆధారపడతామో, ఆయనపై ఆనుకుంటామో, మన జీవితాల్లో విని ఎరుగటువంటి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం కదండి. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరమైన కార్యాలు. ఆమేన్ చేయగల శక్తివంతుడు. ఆమెను మరి 5వదిగా మరి స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ స్త్రీని మేరీ మరియా. మరి దేవునికి తనను తాను ఎలా సమర్పించుకుందో, ఎలా ఆయనకు సరెండర్ అయ్యిందో, ఆమె విధేయత, దేవునికి ఆమె లోబడిన విధానం ఎంత గొప్పది, చాలా గొప్పది కదండి. మరి ఆమె పెళ్ళి కాకుండా మరి కన్యకగా ఉంటుండగా ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాల గుండా, ఎన్ని భయంకరమైనటువంటి మరి పరిస్థితుల గుండా ప్రయాణించాలి. తద్వారా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల గురించి ప్రయాణించాలో తెలిసి కూడా దేవుని చిత్తానికి లోబడింది. మరి లోక రక్షకుని తల్లిగా చేయబడింది. ఎంత గొప్ప ధన్యత పొందుకుంది. ఎవరి ద్వారా అయితే, ఏ ప్రజల ద్వారా అయితే అవమానాలు, నిందలు అనుభవించిందో, మరి కొన్నాళ్ళు ఆమె ఎప్పుడైతే వేచి ఉందో, మరి అదే ప్రజల చేత మరి ధన్యురాలు అనిపించుకుంది కదండి. ఆమేన్. మరి దేవునిపై మనం ఆధారపడి ఆయనను ఎప్పుడైతే ఆయనపై ఆనుకుంటూ విశ్వాసంతో ఆయనను మనం ముందు పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్తామో, ఆయనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దేవుడు మన జీవితంలో కూడా ఉన్నటువంటి అవమానాలు, మన జీవితంలో ఉన్నటువంటి నిందలు, మన జీవితంలో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు, మన జీవితంలో ఇంకా తట్టుకునేటువంటి భయంకరమైన స్థితిగతుల్ని మార్చివేస్తాడు మన యేసయ్య. మనం నమ్మడమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆమేన్. మరి స్త్రీల నుంచి మనం నేర్చుకున్నటువంటి మరి ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం మొదలుకొని ప్రతి దినం మనం దేవుని సన్నిధిలో మొరపెడదామా? యేసయ్యా, నా స్థితిగతులు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. యేసయ్యా, నా పరిస్థితులు నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా సమస్తాన్ని నీ చేతులకు అప్పగిస్తూ నీకు సరెండర్ అవుతున్నాను తండ్రి. నేను నా జీవితంలో గొప్ప కార్యం చేయమని చెప్పి ఆయనకు మన జీవితాన్ని అప్పగిస్తూ విశ్వాసంతో, యేసయ్యా నా ఇష్టం కాదయ్యా, మరి నీ చిత్తానికి నా జీవితాన్ని అప్పగిస్తూ నీ చిత్త ప్రకారం నన్ను నడిపించి, నా జీవితంలో నా దుఃఖాన్నంతటి, నా జీవితంలో ఉన్నటువంటి మరి అవమానాన్ని అంతటినీ తొలగించి, నా అవమానానికి, నా నిందలకి, నా దుఃఖానికి ప్రతిగా రెట్టింపు సంతోషాన్ని, నీలో ఆనందాన్ని దయచేయమని ఈ కొద్ది మాటలు మరి దేవుని సన్నిధికి అప్పగించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.